హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమ సాక్షిగా 17వ భాగాన్ని వినేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సంఘటనలు జరిగిపోయాయి. అవన్నీ గుర్తుకు రాగానే పిచ్చి పట్టినట్టుగా అయింది అతనికి. ఆ అమ్మాయిని లాక్కెళ్ళి మదర్ ముందు పడేశాడు. బిక్క చచ్చిపోయింది ఆవిడ. అక్కడ రియాని చూస్తూ రాబందు నుండి పిచ్చుకొని కాపాడుకోవడానికి గట్టిగా తనలో పొదువుకుంది. కానీ అతని మనుషులు మదర్ నుండి ఆ పాపని దూరం చేసి ఆదిత్య ముందు నిల్చోబెట్టారు. రియాకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వద్దు ఆదిత్య, రియాని ఏం చేయొద్దు అని గట్టిగా ఏడుస్తున్న మదర్ మాటలకి తనను చంపేస్తారనుకొని భయపడిపోతుంది. ఇంకా ఆలస్యం చేయలేదు. ఆదిత్య ఆ పాపని ముట్టుకోబోయాడు. అతని చేతులు తన మీద పడకుండానే నిజం చెప్పడానికి ఒప్పుకుంది. వంకరగా నవ్వాడు ఆదిత్య. చెప్పు అంటూ రియాని ఆమె మీదకి తోశాడు. నీ నుండి తప్పించుకొని చిన్మయి నా దగ్గరికి వచ్చింది. విశాల్ చిన్మయిని కావాలి అనుకున్నాడు. వాళ్ళకి అభి హెల్ప్ చేశాడు. నిన్నే వాళ్ళిద్దరిని ఎక్కడికో తీసుకెళ్లాడు అభి అని అప్పటి వరకు జరిగింది చెప్పింది. అతని చేతులు బిగుసుకున్నాయి. ఉద్వేగ స్థాయిలు మోగిలేని స్థాయిలో పెరిగిపోయాయి. విశాల్ తనకి ఎదురెళ్లే సాహసం చేస్తాడని ఊహించలేదు అతను. అభికి ఏంటి సంబంధం చిన్మయితో అడిగాడు. మదర్ చెప్పలేదు. తెలీదు, నాతో ఎప్పుడూ చెప్పలేదు తను అంది. వాళ్ళెక్కడున్నారు అని మరోసారి గద్దించాడు. నిజంగా తెలీదు అంది. ఆమె కళ్ళల్లో రియాని రక్షించుకోవాలని ఆరాటమే కనిపిస్తుంటే అబద్ధం చెప్పలేదు అని నిర్ణయించుకున్నాడు. అభి గురించి కాదు, విశాల్ చుట్టూ తిరుగుతున్నాయి అతని ఆలోచనలు. మనీష్కి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్లో ఉంది అతని ఫోన్. వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నలుగురు మనుషుల్ని అక్కడ ఉంచేసి ఆలస్యం చేయకుండా రాగిని ఇంటికి బయలుదేరాడు. స్వయంగా రాగినితో పాటు ఆ సమయంలో నిహారిక కూడా ఉంది వారితో పాటు. అక్కడ అందరూ మనుషుల్ని చూసి ఆమెకి అర్థం కాలేదు. బట్ అర్థమైంది ఒకటే, వీల్ చైర్లో ఉన్న వ్యక్తి ఆదిత్య అని. ఎంత చక్కగా ఉన్నాడు ఇతను, ఇన్ని దారుణాలు చేస్తున్నాడా అనుకునేలోపే విశాల్ ఎక్కడా అని గంభీరమైన స్వరానికి భయంతో దడుచుకున్నారు ఇద్దరు. నిహారిక రాగిని ఒకరి చేయి మరొకరు పట్టుకున్నారు గట్టిగా. వారికి ఇంకా దగ్గరగా వెళ్ళాడు ఆదిత్య. అన్నయ్య ఎక్కడున్నాడో మాకు తెలీదు, ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అంది నిహా కంగారుగా. ఆమె ముందున్న ఫ్రూట్ బౌల్ నుండి కత్తి తీసుకుని తన పక్కన ఉన్న రాగిని ఎడం చేయి గట్టిగా పట్టుకుని మణికెట్ దగ్గర కోసేశాడు. నిహారిక డ్రెస్కి అక్కడక్కడ ఆమె రక్తం చిట్లింది. అరిచింది భయంగా. కానీ పట్టించుకునే వాళ్ళే లేరు. ఈసారి నిహా చేయి పట్టుకుని రాగిని అడిగాడు. చెప్పకుండా ఉండగలదా? విశాల్ ఉంటున్న అడ్రస్ చెప్పి నిహారికని వదిలేయమని ఆదిత్య కాళ్ళు పట్టుకుంది. వాడు చేసిన దానికి దీన్ని వదిలితే ఇక్కడున్న అందరికీ నన్ను మోసం చేయడానికి అవకాశం ఇచ్చినట్టే అని నిహారికని లాక్కెళ్ళి కారులో పడేశాడు. అలాంటి వాడి చేతిలో తన కూతురు ఉండడం భరించలేకపోయింది. ఇదంతా చిన్మయి వల్లే అని ఆమెలో ఉక్రోషం మరింత పెరిగింది. వెంటనే విశాల్కి కాల్ చేసింది. నెట్వర్క్ ఏరియాలో లేదంటూ వస్తుంటే గుర్తొచ్చింది. మొబైల్ నెంబర్ డిస్ట్రాయ్ చేశానని విశాల్ చెప్పిన విషయం. ఇద్దరి బిడ్డల జీవితాలు రిస్క్లో పడ్డాయని ఏడవడం మొదలుపెట్టింది. కొంతసేపట్లోనే జ్ఞానోదయం అయినట్టుగా గెస్ట్ హౌస్కి బయలుదేరింది రాగిని. రాత్రి 7 గంటలు. ఎన్నిసార్లు కాల్ చేసినా అభి ఫోన్ కలవడం లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తున్న కొద్దీ అరవింద్ రాధాలో భయం అంతకంతకు పెరిగిపోతుంది. నిరంజన్కి కాల్ చేయండి అంది భయాన్ని మనసులో దాచుకొని. చేశాను, వాడిది కూడా కలవడం లేదు అన్నాడు ఫోన్తో అతని చేయిపై కొడుతూ. భయంగా ఉంది అరవింద్. ఇందుకే చెప్పాను, చిన్మయిని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదని. మన ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పుడు మానవత్వం పనికి రాదండి. ఆ అమ్మాయికే మహారాణిలా ఉంది మన ఇంట్లో క్షేమంగా. కానీ అభి, వాడికెందుకు ఈ పరిస్థితి? సహాయం చేయాలి అంటే డబ్బులిస్తే సరిపోదా? ప్రాణాలను ప్రమాదంలో పడేసుకొని ఒక మృగంతో పోరాడడం మూర్ఖత్వం అండి అని ఆమెలో భయాన్ని చిన్మయి మీద అసహన రూపంలో వెళ్ళబుచ్చుతుంది. రాధా అన్నాడు కాస్త విసుగ్గా. ఏం తప్పుగా మాట్లాడానని ఈ అసహనం మీలో? నాకు ఆ అమ్మాయి అంటే కోపం లేదండి. అలాగని నా కొడుకు కన్నా ఎక్కువ మరేమీ లేదు అంటూ గుమ్మం దగ్గర నిల్చున్న ఆవిడ్ని చూసి ఎవరు అంది రాగిని. అభిషేక్ గారు ఉండే ఇల్లు ఇదేనా అంది రాగిని. అవును, మేము వాడి పేరెంట్స్, చెప్పండి అంది నిల్చుంటూ. గెస్ట్ హౌస్కి వెళ్ళిన రాగినికి అక్కడెవరూ కనిపించకపోవడంతో వాచ్మెన్ని అడిగింది విశాల్ ఎక్కడున్నాడని. లోపలే ఉంటాడని అనుకున్నాడు అతను. పైగా ఆ రోజు అభిసార్తో ఈవిడి కూడా రావడంతో లోపలే ఉన్నారేమో చూడండి అన్నాడు. ఇల్లంతా వెతికినా విశాల్ కనిపించలేదు ఆమెకి. భయంగా వచ్చి అదే చెప్పింది. నా కూతురికి జ్వరంగా ఉంటే ఈరోజు ఇప్పుడే వచ్చాను, నాకేమీ తెలీదు. ఉండండి, అభిసార్కి కాల్ చేసి చెప్తాను అన్నాడు అతను. కానీ అభి కాల్ కలవలేదు వాళ్ళకి. కొడుకు కోసం భయపడుతున్న రాగిని చూసిన అతను జాలితో ఆమెకి అభి ఉండే అడ్రస్ చెప్పారు. అలా అభి ఇంటికి చేరుకుంది. నా కొడుకుని, కోడల్ని, కూతుర్ని ఆదిత్య తీసుకెళ్లాడు. అభి ఒక్కడే మాకు సహాయం చేయగలడు బాధగా అంది ఆవిడ.
రాధా గారికి షాక్ కొట్టినట్టయింది. మీ కొడుకు అంటే విశాల అడిగాడు అరవింద్. అంది ఆవిడ ఏడుస్తూ. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అలాగే చూస్తున్నారు వారు. రాగిని తీక్షణంగా చూస్తున్న వైపే చూశారు. పైన టెర్రస్ నుండి తన రూమ్కి వెళ్తుంది చిన్మయి. ఆమె మొహంలో రంగులు మారాయి. చిన్మయి అంది అయోమయంగా. కిందికి చూసిన తనకి రాగిని గారు అక్కడ ఉండడం చూసి కిందికి వచ్చింది. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడే ఉంటే విశాల్ ఏమయ్యాడు? ఆదిత్య నిన్ను వదిలేశాడా? మరి విశాల్, నిహారిక ఎక్కడ? ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించింది. ఏం చెప్పాలో తెలియలేదు రాధ వాళ్ళకి. మౌనంగా ఉన్నారు. విశాల్, నిహారిక ఏమైంది వాళ్ళకి? అంది రాగిని ముందుకు వచ్చి. జరిగింది చెప్పిన వెంటనే నిస్తేజంగా మారాయి ఆమె కళ్ళు. తన వల్ల ఎవరికి ఏమీ కాకూడదని ఎంతగా దేవుణ్ణి ప్రార్థించిందో అంతకంతకు ఆదిత్యకి చిక్కుతున్నారు అందరూ. వాళ్ళకి ఏమీ అవ్వదు, మీరు కంగారు పడకండి అంది లో గొంతుకుతో. అంటూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంది. చిన్మయి మౌనం ఆమెలో అనుమానాల్ని కలిగిస్తుంటే తన ముందుకు వెళ్ళింది. నేను మీ అబ్బాయితో ఉండడం లేదండి, ఇక్కడే ఉంటున్నాను సూటిగా రాగిని కళ్ళలోకి చూస్తూ అంది. నొసలు చిట్లించారు రాగిని. ఏం మాట్లాడుతున్నావు? వాడు నిన్ను పిచ్చిగా ప్రేమించాడు, పైగా వాడి బిడ్డని మోస్తూ వాడికి నీకు సంబంధం లేదంటున్నావు. ఏంటిది చిన్ను? ఆవేశంగా ప్రశ్నించింది. ఈ బిడ్డకి విశాల్ బిడ్డ కాదు, ఒక్క మాటలో తేల్చేసింది చిన్మయి. అంతలోనే బలంగా చిన్మయి చెంపలపై కొట్టి, వాడు నువ్వే కావాలని ప్రాణాలు పణంగా పెట్టాడు. నువ్వు వాడి బిడ్డను కూడా వాడి బిడ్డ కాదంటున్నావు. ఎవరి బిడ్డ మరి? ఈ ఇంట్లో ఉంటున్నావంటే ఈ ఇంటి బిడ్డనా? శివాలను చూసింది ఆమె వైపు చిన్ను. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాటలు సరిగ్గా రానివ్వండి. ఎదురుగా వచ్చింది రాధ. మరి చెప్పండి, ఏ సంబంధం ఉందని దీన్ని మీ ఇంట్లో పెట్టుకున్నారు అంది విసుగ్గా. మాట్లాడలేకపోయారు ఇద్దరు. అభి నా ఫ్రెండ్ అండి. కొన్ని రోజులు తన ఇంట్లో ఉండడానికి సంబంధం ఉండాలా? ఎందుకు వాళ్ళని అంటున్నారు? మీ ప్రాబ్లం ఏం? నాతో కదా, నన్ను అడగండి. రాగినికి ఎదురెళ్ళింది. ఛీ ఆపు. అవసరానికి నా కొడుకుని వాడుకున్నావు. ఇప్పుడు వాడికన్నా ఉన్నవాడు దొరకగానే వాడిని ఆదిత్యకి వదిలి వచ్చేసావు. నా కొడుకు కూతురికి ఏమైనా జరిగితే నిన్ను చంపేస్తాను చిన్ను అని భారమైన మనసుతో వెనుదిరిగారు రాగిని. ఇప్పుడు అర్థమైందా ఎందుకు విశాల్తో వెళ్ళిపోమన్నానో? నీ వల్ల అడ్డమైన వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంది అసహ్యమైన చూపులతో. సరిగ్గా అప్పుడే కమిషనర్ దగ్గర నుండి వస్తున్న ఫోన్ కాల్ మాట్లాడి ఇప్పుడే వస్తున్నాం అంటూ రాధా చేయి పట్టుకుని తీసుకెళ్లాడు అరవింద్ హడావిడిగా. ఇప్పటి వరకు ఒక ప్రెగ్నెంట్ లేడీతో మాట్లాడుతున్నామని అక్కడ ఎవరికీ అనిపించలేదు. తను ఎంత స్ట్రెస్ తీసుకుంది ఎవరికీ పట్టలేదు. అందరి అవమానాలు భరించిన చిన్మయి కళ్ళల్లో నీటిధార నెమ్మదిగా చెంపలను దాటింది. అస్తవ్యస్తంగా మారుతున్న ఆలోచనలతో అక్కడే కింద పడిపోయింది తను. గీత కంగారుగా ఆమెను తట్టినా మెలకువ రాలేదు తనకి. పని వాళ్ళ హెల్ప్తో సోఫాలో పడుకోబెట్టి రాధకి ఫోన్ చేసింది. చెప్పు అంటూ మేడం చిన్మయి గారు అంటుండగా షటప్ అని కట్ చేసింది. తర్వాత లిఫ్ట్ చేయలేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా చిన్మయి పల్స్ చూస్తూ నార్మల్గా ఉండడంతో కూల్ వాటర్ తెచ్చి మొహంపై చల్లింది. కళ్ళు తెరవలేదు తను. కదలికలు ఉండడంతో నెమ్మదించింది. బెడ్షీట్ ఒకటి కప్పేసి వేడిగా మిల్క్ తేవడానికి వెళ్ళింది. 10 నిమిషాలకి స్రోలోకి వచ్చింది చిన్మయి. ఆలోచిస్తున్న తనకి మళ్ళీ తలభారం అవుతుంది. రాగిణి గారు, రాధ గారి మాటల వల్ల అక్కడ ఏం జరుగుతుందో అని ఒక అంచనాకు రాగలిగింది గీత. అంత జరిగినా చిన్మయి ధైర్యంగా ఉండడం నిజంగా కలలా ఉంది ఆమెకి. ఏడుస్తూ భయంతో బ్రతకకుండా జీవితంపై ఆశతో ఉండడం మామూలు విషయం కాదు. అక్కడే నచ్చింది చిన్మయి తనకి. హాస్పిటల్కి వెళ్దాం మేడం, మీరు చాలా నీరసంగా ఉన్నారు అంది గీత. చిన్మయి కూడా పెయిన్ ఎక్కువ అవుతుంటే వద్దు అనలేకపోయింది. పదండి అని గీత తెచ్చిన మిల్క్ తాగేసి ఆమెతో బయటికి వచ్చింది. కారులో వెళ్దాం అంటుండగా వద్దు అని ఆటో చూడమంది. నా దగ్గర మనీ లేవు, అభిని అడిగి తీసుకో గీత అంది చిరునవ్వుతో. ఇబ్బందిగా నవ్వి అలాగే మేడం అంటూ హాస్పిటల్కి వెళ్లారు. బేబీ చాలా వీక్గా ఉంది, క్యారీ చేయడం చిన్మయి వల్ల కాదని చెప్పారు డాక్టర్. నాకు కూడా క్యారీ చేయాలని లేదు, అబార్షన్ చేయండి అంది నిస్తేజంగా. భర్త అనుమతి లేకుండా అబార్షన్ చేస్తే తమకి లీగల్గా ప్రాబ్లమే అవుతుందని ఆవిడ ఒప్పుకోలేదు. మీ భర్తను తీసుకుని రండి, అప్పుడే ఆపరేషన్ చేస్తాను అని అప్పటి వరకు పెయిన్ రాకుండా మెడిసిన్ ఇచ్చేసి పంపేసింది. భర్తని ఎక్కడి నుండి తీసుకురావాలని నిట్టూర్పుగా నవ్వి మళ్ళీ అభి ఇంటికి చేరింది. ఈ మధ్యలో సుమారు 3 గంటలు పట్టింది. రాత్రి 11 అవుతుంటే ఇంట్లో అడుగుపెట్టారు గీత, చిన్మయి. ఎదురుగా హాల్లో కూర్చున్నారు అరవింద్, రాధ. వారికి ఆపోజిట్గా మరొకరు. ఎవరో కనిపించడం లేదు. అభి అనుకుంటూ ముందుకు వెళ్ళిన తనకి నిజంగా అది అభియే అవడంతో అలాగే నిల్చుంది. చేతికి భుజానికి కలిపి ఉన్న కట్, రైట్ హ్యాండ్ ఎల్బో కింద మరొక కట్. కాఫీ కప్ పక్కన పెట్టి నిల్చున్నాడు. చాలా పెద్ద రిలీఫ్ అతనిలో. రైట్ హ్యాండ్లో ఆమెని చుట్టేస్తూ
కారు తీసుకుని వెళ్లాల్సింది బేబీ. ఎంత భయపెట్టావో తెలుసా అన్నాడు. అతనిలో కంగారు మాటల్లో చేతల్లో తెలుస్తుంటే ఆమెలో కంగారు అతన్ని చూడగానే తగ్గింది. పక్కన ఉన్న రాధగారిని చూసి దూరం జరుగుతూ బాగున్నా అంటూ నేను వెళ్తాను అని పైకి వెళ్ళింది. అట్లీస్ట్ ఎలా ఉన్నావు, ఏం జరిగింది అని అడగలేదు తను. మదర్ గురించి కూడా అడగకపోవడం ఇంకా స్ట్రేంజ్గా అనిపించింది అతనికి. ఎలా ఉన్నావు అభి అంటున్న గీత మాటలతో ఈ లోకంలోకి వచ్చి డ్రైవర్ని తీసుకుని వెళ్ళొచ్చు కదా దీది అన్నాడు. మీరు హాస్పిటల్కి వెళ్ళారని పని వాళ్ళు చెప్పారు. తనకి ఏమైంది, ఎక్కడికి వెళ్ళారో తెలియక ఎంత కంగారు పడ్డాను. అభి మాటల్లో అసహనం. చిన్మయి కళ్ళు తిరిగి పడిపోగానే రాధమ్మకి ఫోన్ చేశాను. అభి హడావిడిలో వెళ్ళారు కదా, ఫోన్ చూసుకోలేదేమో అమ్మగారు, అందుకే నేనే దగ్గరలో ఉన్న క్లినిక్ తీసుకెళ్లాను అంది పూర్తిగా చెప్పకుండా. రాధా వైపు చూసిన ఆమె చూపుల్లో ఏ భావం లేదు. కావాలని లిఫ్ట్ చేయలేదు ఆవిడ అని అర్థమైంది అభికి. ఏమన్నారు డాక్టర్ అని అడిగాడు. అబార్షన్ చేసుకోమన్నారు అభి. చిన్మయి బిడ్డని మోయలేదని చెప్పారు. తను కూడా అప్పుడే చేసుకుంటానంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, భర్త అనుమతి లేకుండా అబార్షన్ చేయడానికి ఒప్పుకోలేదు. మేడం తన భర్తను తీసుకుని వస్తే అబార్షన్ చేస్తానన్నారు. సమాధానం ఇవ్వలేదు తను అని అక్కడ జరిగింది పూర్తిగా చెప్పి, నేను ఏమైనా చేసుకెళ్ళనా, తనకి పాపం ఆకలితో ఉన్నట్టుగా ఉంది అనుకుంటూ రాధని చూసింది. ఏదైనా లైట్ ఫుడ్ ఇవ్వు అంది రాధ పైకి వెళ్తున్న అభిని ఆపుతూ. ఇప్పుడే వచ్చా అభి, నీకు రెస్ట్ చాలా అవసరం, నీ రూమ్కి వెళ్ళు అభి అంది అతన్ని చూస్తూ. నేను బాగున్నాను మామ్ అని వెళ్ళాడు పైకి, ఆ చూపులు పట్టించుకోకుండా. బెడ్కి ఎడం వైపు పడుకుంది తను. బెడ్ లైట్ వెలుగులో ఆమె మొహం వెన్నెల కన్నా అందంగా కనిపిస్తుంది అభికి. ఏడుస్తున్నట్టుగా కంటి చివల నుండి జారుతున్న నీటి చుక్క చెప్తుంటే వెళ్ళి తన ముందు నీస్పై కూర్చున్నాడు. అభిని చూస్తూ బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుని, జాగ్రత్తగా ఉండు అభి, ఇంకా మర్చిపో ఇదంతా అంది ఆమె చేయి పట్టుకొని. రేపు వెళ్దామా అబార్షన్ చేసుకోవడానికి అన్నాడు. ఆలోచిస్తుంది తను. అది మా హాస్పిటల్, ఎవరు ఏమీ అడగరు నిన్ను అని చెప్పాడు. వదిలేయమని చెప్పాగా అభి. మదర్ గురించి కూడా ఆలోచించకుండా నీ వర్క్పై, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు అంది. ఏమైంది, కొత్తగా మాట్లాడుతున్నావు అంటూ గీత తెచ్చిన ఫుడ్ బెడ్ మీద పెట్టమన్నాడు. ఏం లేదు అంటూ గీతని చూసింది. గీత చెప్పాలనుకుంది రాగిణి గారు వచ్చి వెళ్ళిన విషయం, అంతకుముందు రాధగారు అన్న మాటలు. కానీ చిన్మయ్ వద్దన్నట్టుగా చూసేటప్పటికి వెళ్ళిపోయింది తను. తిను, చల్లారిపోతుంది అన్నాడు. నీస్ పై నుండి లేచి బెడ్ మీద కూర్చుని, తింటాను నువ్వు వెళ్ళు అంది. అప్పటికే అతనిలో ఆమె మౌనం అసహనాన్ని పెంచేసింది. తిను తొందరగా అన్నాడు. నా మీద నీ రూలింగ్ వద్దు అభి, నువ్వు చూపించే కన్సర్న్ కూడా భయంగా ఉంది నాకు. తప్పు చేయకూడదు అనుకుంటూనే నీతో వచ్చి తప్పు చేశాను. ఒక క్యారెక్టర్లెస్ ఉమెన్, వ్యక్తిత్వం లేని మహిళగా అందరి ముందు నిలబడ్డాను. ఇంక వద్దు ఇదంతా, వెళ్ళిపో అంది పక్కకి చూస్తూ. అనే వాళ్ళందరి మాటలు పట్టించుకుపోతే మనకి అస్తిత్వం లేకుండా చేసే వరకు వదలరు చిన్మయి. నువ్వేంటో అని నీకు తెలిసినప్పుడు అందరికీ సమాధానం చెప్పుకునే అవసరం లేదు అని ఇంకా నేలను చూస్తున్న ఆమె తలని ఎత్తుతూ ఫోర్ హెడ్ పై కిస్ చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మనసులో సంఘర్షణ తగ్గలేదు తనకి. అభిని అలా చూసినా తనకి ఇక్కడికి వచ్చి నిజంగానే తప్పు చేశానని రాధగారి మాటలు నిజమే అనుకుంటూ రేపు ఏం చేయాలో నిర్ణయించుకుని ఫుడ్ తిని మెడిసిన్ వేసుకొని పడుకుంది. రాత్రి తనున్న పరిస్థితుల్లో తనకి ఏం చెప్పకుండా ఉండిపోయిన అభి ఉదయాన్నే ఫ్రెష్ అవుతాడు చిన్మయ్తో మాట్లాడాలి అంటూ. కాఫీ కప్తో లోనికి వచ్చింది రాధ. అతను కాఫీ సిప్ చేయడం చూస్తూ బెడ్పై కూర్చుని అడిగింది, మదర్ దొరికింది కదా, పంపించేస్తావా ఎప్పుడైనా అని. ఎందుకమ్మా తనంటే అంత కోపం నీకు అడిగాడు ఇంకా ఉండబట్టలేక. ఆ రోజు నన్ను వద్దనుకుందనా, లేదా తనకి పెళ్లి జరిగింది కడుపుతో ఉందనా అని అడిగాడు ఆమెని చూస్తూ. కారణం ఏదైనా కానీ అభి, తన వల్ల ప్రశాంతంగా ఉన్న నీ జీవితంలో అలజడి మొదలైంది. ఇప్పుడు ఆ అలజడి ఎప్పటికీ ఆగుతుందో అంతుపట్టడం లేదు. ఇంకా తను నీతో ఉంటే జరిగేవన్నీ చూస్తూ భరించడం నా వల్ల కాదు. ఆ అమ్మాయి కూడా నీతో ఉండాలని అనుకోవడం లేదు. మదర్ దొరికిన వెంటే వెళ్ళిపోతానని నాతో అంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇద్దరిని దూరంగా పంపాయి. తర్వాత ఏం జరిగినా నీ గురించి నాకు భయం లేదు అంది చెమర్చిన కళ్ళతో బుల్లెట్ తగిలిన అతని చేయిపై చూస్తూ. సన్నగా నవ్వాడు అభి. అందులో కదలాడే భావం ఏంటో ఆమెకి కూడా తెలియలేదు. సరే అమ్మా అంటూ చిన్నుని నీ క్లినిక్కి తీసుకొని రానా అబార్షన్ కోసం అన్నాడు. 12:30కి ఓపీ అయిపోతుంది, అప్పుడు తీసుకురా. అలాగే మదర్ని కూడా రప్పించు. ఇద్దరిని దూరంగా పంపే, అటు నుండి అటే ఎక్కడికైనా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ మాటలు పట్టించుకోలేదు. అతను పైకి వెళ్ళాడు. కింద లాంజ్లో ఉందేమో అని కాటన్ నుండి చూసినా అతనికి ఆమె ఎక్కడా కనిపించలేదు. గీతని అడిగాడు. తెలీదు అంది. మరోసారి అంతా చూసి వాచ్మెన్ని అడిగాడు. 6 నిమిషాలు అవుతుంది, బయటికి వెళ్ళిందని చెప్పాడు. అతను చూపించిన వైపు కారులో వెళ్తున్న అభి 10 నిమిషాల తర్వాత రోడ్ క్రాస్ చేస్తూ కనిపించింది.
వెళ్ళి తన ముందు కారు ఆపేయమని డ్రైవర్కి చెప్పి కిందికి దిగాడు. చాలాసేపు నడవడం వల్ల ఆయాసంతో ఊపిరి భారంగా తీస్తున్న చిన్మయి మొహంలో ఏ భావం కనిపించడం లేదు. చేతికి వాటర్ బాటిల్ ఇచ్చాడు. అవి తాగేసి నువ్వేంటిక్కడ అంది. అది నేను అడగాలి అన్నాడు తీక్షణత సంతరించుకున్న కళ్ళతో. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అభి. మదర్ని కిడ్నాప్ చేశాడని, కేతిని చంపేశాడని ఆదిత్య మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పి అతన్ని చూడకుండా ముందుకు వెళ్తున్న తన వెనకే వెళ్తూ అడిగాడు. ఆదిత్య ఇప్పుడు డెన్మార్క్లోనో స్పెయిన్లోనో ఉంది అంటూ. అది అబద్ధం విసుగ్గా చెప్పింది. మరి నువ్వు చెప్పేది నిజమని ఎలా నిరూపిస్తావు అన్నాడు. అభి ప్లీజ్ గో, నన్ను మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకు అంది. ఆమె చేయి పట్టి ఆపేసిన అతని వైపు కోపంగా చూస్తున్న ఆమెని పట్టించుకోకుండా చాలాసేపుగా నడుస్తున్నావు, యూ నీడ్ సమ్ రెస్ట్, ఇందులో కూర్చో అంటూ వారి ముందున్న కారుని చూపించాడు. నో నీడ్, నడవగలను నేను అంది చాలా నార్మల్గా. చెప్తే అర్థమవదా నీకు? ఒకే మాట చెప్పి డోర్ తెరిచి చిన్మయిని లాగి అందులో కూర్చోబెట్టి ఏసీ ఫుల్ ఆన్ చేశాడు. అతని చిరుకోపం ఆమె మొహంలో చిరునవ్వు తెప్పించింది. చెమటలు పట్టిన ఆమె శరీరం నెమ్మదిగా ఆధీనంలోకి వస్తుంటే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని నీకు కోపం సూట్ అవ్వదబి అంది. మేబీ నీ దగ్గర అన్నాడు. భయ్యా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంది డ్రైవర్తో. అతను అభి వైపు చూడగానే మనీ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిరా అని చెప్పాడు. ఉదయం తింటున్న అతన్ని లాక్కొచ్చాడు కదా అని. అభి అంది మళ్ళీ. నువ్వెళ్ళు అని డ్రైవర్ని పంపించేసి డోర్ లాక్ వేసి చిన్మయి పక్కన కూర్చున్నాడు. నేను భయపడితే అందరూ దూరం అవుతారభి. విశాల్ని కూడా తీసుకెళ్లాడంట ఆదిత్య, ఇంకా తన చెల్లెలు. వాళ్ళేం చేశారు? ఆదిత్యకి నాకు ఉన్న గొడవ, ఇందరిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అంది. చెప్తున్నంతసేపు ఆమె కళ్ళు తెరవలేదు. నీకు ఎదిరించే ఓపిక ఉన్నా నీ బేబీకి మాత్రం రెస్ట్ కావాలంట శ్రీ, అందుకే నిన్ను పడుకోబెడుతుంది నవ్వుతూ చెప్పాడు. మగతగా ఉన్న కళ్ళు తెరిచి అందుకే కదా అబార్ట్ చేసుకుంటాననేది అంది. అమ్మకి చెప్పాను, 12 గంటలకి రమ్మంది. ఈలోగా నీతో 2 చెప్తాను అన్నాడు. సరిగ్గా కూర్చుంది కొద్దిగా అతనికి ఎదురుగా. ఒక కాలు సీట్పై పెట్టి చిన్నుకి ఎదురుగా కూర్చుని ఆమె చేయి పట్టుకున్నాడు అభి. మదర్ దొరికింది, తను నా దగ్గరే ఉంది ఇప్పుడు. నైట్ చెప్పాలి అనుకున్నాను, నువ్వున్న సిచ్యువేషన్కి ఆగిపోయాను అని ఆమె కళ్ళు ఆశ్చర్యంతో మెరవడం గమనిస్తూ ఆర్ యు హ్యాపీ నవ్ అని అడిగాడు. థ్యాంక్ యూ, కానీ ఎలా అంది చాలా చాలా సంతోషంగా. తర్వాత చెప్తాను, నీకు రెస్ట్ చాలా అవసరం ఇప్పుడు అన్నాడు. అలాగే, మదర్ దగ్గరికి వెళ్దాం అభి, తీసుకెళ్ళవా అంది ఆతృతగా. అంతలోనే 2 మినిట్స్, నీకు ఇంకో విషయం చెప్పాలి అన్నాడు. తొందరగా చెప్పు అని అతని చేయి గట్టిగా పట్టుకుంది. ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. జరిగింది మర్చిపోమని నేను చెప్పను, గుర్తు రాకుండా చూసుకుంటాను. విల్ యూ మ్యారీ మీ అడిగాడు ఆమెకి ఇంకాస్త ముందుకు వెళ్తూ. ఇలాంటి రోజు రాకూడదని ఆమె అనుకుంది. అభి చెప్పిన మాటలు తనకి పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించకపోయినా ఇన్ని సంవత్సరాల తర్వాత అతని నుండి ఐ లవ్ యూ అనే మాట వినడం ఆమెని మాటలు రాకుండా చేసింది. వెళ్దామా అని అతని చేయి వదులుతూ చెప్పింది. అంటూ నీ ఆన్సర్ ఏంటని నేను అడగను. అందరినీ మర్చిపోయి నా గురించి మాత్రమే ఆలోచించే రోజు వస్తే ఆలస్యం చేయకుండా వచ్చేయి నా దగ్గరికి. నీ నీడను కూడా దూరంగా వెళ్ళనివ్వను. ఇంకా ఈ బిడ్డను కూడా. ఇది ఆదిత్య బిడ్డ మాత్రమే కాదు, నీ బిడ్డ కూడా. నీ మీద నాకు హక్కు ఇస్తే బేబీపై కూడా ఇచ్చినట్టే చిన్ను. అప్పుడు అబార్షన్కి ఎప్పటికీ ఒప్పుకోను నేను చెప్తూ అతని ప్రేమ మొత్తం ఆమెకి అర్థమయ్యేలా మెడ చుట్టూ చెయ్యి వేసి గాఢమైన ముద్దు పెట్టుకున్నాడు. అతన్ని చుట్టుకోలేదు ఆమె చేతులు, అలాగే ఆపనం లేదు. 2 నిమిషాలకి అతన్ని వదిలి, ఇప్పటికీ నీ మీద నాకున్న ఫీలింగ్స్లో ఏ మార్పు లేదు బేబీ. నిన్ను చూసే ప్రతిసారి నాలో నిన్ను పూర్తిగా కలుపుకోవాలనిపిస్తుంది. నిన్ను మిసెస్ చిన్మయి భరద్వాజ్గా చూడాలనిపిస్తుంది అని చెప్పి డ్రైవర్కి కాల్ చేశాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీట్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది తను. అతను రాగానే మదర్ ఉంటున్న అడ్రస్ చెప్పి వెళ్ళమన్నాడు అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.